హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు రోటీల్లోకి వెజ్ బిర్యానీలోకి సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ మకానీ చేసి చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడెక్కనివ్వండి. వేడైన తర్వాత ఒక కప్పు వాటరు, దానిలోని టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, నల్ల యాలుక్కాయ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీడిపప్పు, కారం, బట్టరు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చూసారా ఎంత మెత్తగా మగ్గిపోయాయో? ఈ మాత్రం మగ్గితే చాలండి. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. చూసారా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా? ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో బటర్ వేసి, దానిలోని పచ్చిమిర్చి వేసి, పన్నీర్ కూడా వేసి కొంచెం వేపుకోండి. పన్నీర్ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కారం కూడా వేసుకుని ఇంకొంచెం వేపుకోండి. కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి, అందులో కొంచెం వాటర్ పోసి అది కూడా వేసేసి సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి. మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి కొంచెం కొంచెమే వేసుకోండి. ఈ కర్రీలో ఎక్కువైతే మీకు పన్నీర్ మకానీ ఆ తీయదనం, ఆ టేస్ట్ పోతుందండి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుని బాగా కలుపుకొని ఒక్క నిమిషం మాత్రమే ఉంచండి స్టవ్ మీద. ఇందులో క్రీమ్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం బాగానే వేయచ్చు. చూసారా గ్రేవీ ఎంత బాగుందో? సాఫ్ట్గా, సిల్కీగా, టేస్ట్ కూడా అంత బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకుని స్టవ్ ఆపేయండి. అంతే, అయిపోయిందండి మన పన్నీర్ మకానీ. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈసారి వెజ్ బిర్యానీ చేసుకుంటే ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నా రెసిపీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. నచ్చినా చెప్పొచ్చు, నచ్చకపోయినా చెప్పొచ్చు. సజెషన్స్ ఇవ్వచ్చండి. ప్లీజ్ కామెంట్ చేస్తారు.